గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనందరం కూడా ప్రస్తుతం ఏవైతే జరుగుతున్నాయో, జరగబోతున్నాయని మనకి ఏవైతే కొంతమంది ద్వారా తెలియబోతుందో, ఇలాంటివన్నీ కూడా ఇంతకు ముందరే శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు అని చెప్పి, ఇలా జరుగుతుంది అని ముందరే ఆయన అన్ని గ్రహించి కాలజ్ఞానంలో రాసి పెట్టారు, తాళపత్ర గ్రంథాలలో రాసి పెట్టారు అని చెప్పి మనందరం కూడా వింటూ ఉంటాము. కానీ తాళపత్ర గ్రంథాల్లో కొన్ని మనకు గ్రంథాలు మిస్ అయినట్టుగా కూడా చెప్తూ ఉంటారు, కొన్ని ఉన్నాయి అని చెప్తుంటారు. ఆ ఉన్న వాటిల్లోంచి సేకరించినవి కొన్ని ఒకానొక సమయంలో అవి దొరకడం జరిగింది అని చెప్పి, వాటిని పుస్తక రూపంలో ప్రచురించారు అని చెప్పి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాము. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన మరణం తర్వాత మళ్ళీ శ్రీ వీర వసంత భోగరాయలుగా జన్మిస్తాను అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది అని చెప్పి రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే అసలు ఏంటి నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మళ్ళీ జన్మించారా, జన్మించబోతున్నారా, ఆల్రెడీ జన్మించేశారా, ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కాలజ్ఞానంలో ఆయన పేరు రాసి ఉంది అని చెప్పి, అంటే కాలజ్ఞానం ద్వారా మనందరి ముందరికి వచ్చిన ఆ పుస్తక రూపంలో వచ్చిన ఆ గ్రంథం ఏదైతే ఉందో, దాంట్లో ఆయన పేరు అప్పట్లో బ్రహ్మంగారే రాసి పెట్టారు అని చెప్పి, అంటే దేవుడి అంశగా వాళ్ళ ప్రతిరూపంగా కొంతమంది లోక కళ్యాణం కోసం జన్మిస్తారు అని అంటారు కదా. అలా వారు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాల జ్ఞానాన్ని ఆయన రాస్తే, ఆయన అంశగా జన్మించిన వారు లోకానికి తెలియచేయడం కోసం నేను పుట్టాను అంటూ మన ముందరికి ఒకరు రావడం జరిగింది. వారే రాములు గారు, రామయోగి అని పిలుస్తుంటారు. ఈ పుస్తకం కాలజ్ఞానం మీ అందరికీ తెలిసిందే. ఈ కాలజ్ఞానంలో నా పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అప్పట్లోనే రాయటం జరిగింది, అది నేనే, ఇందులో ఉన్నాయని నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి వాస్తవము, అసలు ఆయన నిజంగా ఇందులో రాయబడిన వ్యక్తేనా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఇది కఠోపనిషత్తులో నచికేతుడు యమలోకం పోయినప్పుడు నచికేతుడు అడుగుతాడు, నాకు ఆత్మజ్ఞానం కలిగించు, ఆత్మ గురించి చెప్పు అంటే యమధర్మరాజు ముందుగా చెప్పినటువంటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, చెప్పేవాడికి, ఆత్మ గురించి చెప్పేవాడికి కూడా శక్తి ఉండాలి, వినే వాళ్ళకు కూడా శక్తి ఉండాలి. మన ఇద్దరికి కూడా శక్తి ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పినటువంటి శ్లోకం ఇది. ఇప్పుడు చెప్పేదంతా కూడా, వినేదంతా కూడా వేదం. ఇది ఈ యొక్క కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదము. సాంద్ర సింధు అంటే దట్టమైనటువంటి అడవిలోనికి పోతే ఏమి కనబడదో అటువంటి విధంగా ఉంటుంది. 4 వేదాలు కూడా చదవచ్చు, కానీ ఇది చదవలేరు. ఎవరు చదవలేరు. 4 వేదాలు ఈజీగా చెప్పొచ్చు, కానీ ఇది చెప్పలేరు. చదవలేరు అంటే ఇప్పుడు ఈ పుస్తకం లిపి ఉంటుంది. ఇప్పుడు చదువుతాము, దాని సారాంశాన్ని అర్థం తెలియదు. అది అన్నమాట. ఒక పేజీ చదవంగానే నిద్ర వస్తుంది, అంత తపోశక్తి దాంట్లో. ఏకాగ్రత ఉండదా చదవటానికి? అంత తపోశక్తి దాంట్లో ధారపోషుండు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంత తపస్సు ఉంటుంది, ఏమీ అర్థం కాదు. మీరు మామూలుగా చదివేటటువంటి చదువు మనం చదువుతుంటే అర్థం కాకుంటే తొందరగా నిద్ర వచ్చి అక్కడ పెట్టేస్తారు. అవును. ఇది అర్థం కానప్పుడు ఎట్లా చదువు వస్తుంది? చదువు రాదు. కాబట్టి ఇది చదవటానికి వాచ్యంగానే ఉంటుంది, కానీ ఆ పదాలకు అర్థం తెలియదు. అంతా చాలా డీప్ గా ఉంటుంది అన్నమాట. చదవలేరు, చదివిన సారాంశాన్ని అర్థం చేసుకోలేరని మీరు అంటున్నారు కదా. కానీ నేను విన్నంత వరకు చాలా వరకు ఆడియో రూపంలో కూడా ఆయన రాసిన గ్రంథాన్ని ఇలా జరగబోతుందని ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పారు అని చెప్పి చాలా ఆడియోస్ మనకు వినిపించాయి కదా. మరి అవన్నీ జవంగల నాగభూషణం అని చాలా గొప్ప వ్యక్తి. బ్రహ్మంగారి యొక్క చరిత్ర
వాచ్యంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాశారు. ఉమ్, కానీ అస్సలు ఆయన చరిత్ర వ్రాశాడు కానీ కాలజ్ఞానం రాయలే. కాలజ్ఞానం అయినా సరే గోవింద వాక్యాలు ఉమ్, అందరికీ తెలిసేటటువంటి విధంగా అతను ప్రచారం చేసినటువంటి విషయాలే వ్రాశారు. కానీ ఉమ్, 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఎవ్వరూ చేయి పెట్టలేదు ఇప్పటిదాకా. ఉమ్, 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము తరువాత ద్విపద కావ్యము, ఉమ్, ద్విపద ఉంటుంది అక్కడ, దాంట్లో కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఉమ్, అది చదువుకోవచ్చు. కాళికాంబ పద్యాలు ఉంటున్నాయి, ఆ. అవి చదువుకోవచ్చు. అట్లాగే గోవింద వాక్యాలు ఉమ్, అవి చదువుకోవచ్చు. దాంట్లో కూడా కాలజ్ఞానం ఉంటుంది. ఉమ్, కానీ అందరూ చదివితే అది అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ అది కూడా కష్టమే అన్నమాట. అర్థం అవ్వదు. కానీ 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉమ్, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. అది మా గురువైనటువంటి మాణికేశ్వరి మాత వారే వీరధర్మజులు. వారు చెప్పినటువంటి విధంగా దాని మీద సాధన చేసి దాన్ని వాచ్యంగా అందరికీ 30 సంవత్సరాలు కూడా బోధించడం జరుగుతుంది. అటు కర్ణాటక, ఉమ్, ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా, విదేశాల నుంచి కూడా కోట్ల మంది ఉన్నారు అమ్మగారి యొక్క శిష్యులు, ఉమ్. భక్తులు. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అమ్మ చెప్పమని చెప్పేవారు. ఇప్పుడు ఆవిడ దగ్గర, మాతాజీ దగ్గర అంతమంది శిష్యులు ఉన్నారు కదా, అవును, అంటే ఆ అందరిలో మీరొకరు. అవును. మిగతా వారందరికీ కూడా ఈ పుస్తకం చదివే విధంగా ఆవిడ వివరించింది ఏమీ లేదా? ఉన్నది. ఉమ్, దీంట్లో ఇట్లా జరగబోతుందని 78లోనే, ఉమ్, 1975లో అమ్మగారు యానగొందిలో ఉండి ఉమ్, మాయమైపోయారు. ఆకాశ మార్గంలో వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోతామని ఇదంతా కూడా జన అరణ్యం, ఇది ఉమ్, తపస్సుకు విఘ్నం అవుతుంది, వెళ్ళిపోతా అని చెప్పి భక్తులకు చెప్పి మాయమై వెళ్ళిపోయారు. ఉమ్. వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు? హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోవడం జరిగింది. శ్రీశైలం పోవడం జరిగింది. అక్కడ ఓ 3 సంవత్సరాలు నల పింగళ నాతో ఇష్టం చేశాను గనక అని దాంట్లో క్లియర్ రాసిన. ఆ సంవత్సరాలనే అక్కడికి పోయిండు. ఉమ్, అమ్మగారు అక్కడికి పోవడం జరిగింది. ఆకాశ మార్గంలో పోవడం జరిగింది. మామూలు వాళ్ళు చేసే పనులు కావవి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ గురువులు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆ, ఆవిడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవిడ రూపంలో జన్మించారని చెప్తున్నారా? అదే మీకు అంటే వ్యక్తం ఆయన చేయటానికి. గారు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన దాన్ని బట్టి వీరభోగ వసంతరాయలుగా నేను జన్మిస్తాను అని చెప్పి, ఉమ్, మరి అంటే అక్కడ మగవారేమో అన్నట్టుగా అర్థం అవుతోంది మనకు. మీరు చెప్పినట్టుగా ఈవిడ ఆడవారు మాతాజీ, ఆ, అలా ఎలా మేము ఆవిడ ఆ అంశతో పుట్టింది అనుకోవచ్చేమో గానీ ఆయనే ఇలా జన్మించారని ఎలా అనుకుంటాం? ఒక 5 నిమిషాలు టైం అండి, క్లియర్గా అన్నీ చెప్పేస్తా. తప్పకుండా. ఈ విధంగా పోయిన తర్వాత ఉమ్, శ్రీశైలం వెళ్ళిపోయారు. ఉమ్, అక్కడ తపస్సు చేయడమే, అన్నం లేదు, నీరు లేదు, నిద్ర కూడా లేదు. ఉమ్, సమాధిలో కూర్చున్నారంటే 3 ఏళ్ళు కూర్చునేది, 3 సంవత్సరాలు. ఆ, బయటికి ఇట్లా చూసేవాళ్ళు కూడా కాదు. ఆ విధంగా అటువంటి తపోశక్తి ఉన్నటువంటి పరమాత్ముడు వీరధర్మజ మాత, తల్లిదండ్రులు పెట్టింది మాణికేశ్వరి మాత. ఉహు, ఇది 5వ అధ్యాయంలో శ్రీ వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి సన్నివేశంలో వారిదంతా కూడా వ్రాయడం జరిగింది. ఉహు, వారు అక్కడికి పోయి ప్రతిరోజు కూడా శివాలయం, అక్కడ గంగాధర్ అని ఉండేవాడు, అతను ప్రథమ పూజారి ఆ టైంలో 75లో. ఉహు, అయితే అమ్మ యొక్క మహిమలు చూసి వాళ్ళు కూడా ఏమనకపోయేది. ఉమ్, నాయన లోపలికి పోతాను, నేను అక్కడ సాధన కూర్చుంటా, నేను చూస్తాను అని చెప్తే అందరూ వెళ్ళిపోయిన 1-2 గంటల తర్వాత అంత ఎప్పుడైతే టెంపుల్ బంద్ చేస్తారో తర్వాత అమ్మ లోపలికి పోయేది, కూర్చునేది. ఉహు, కూర్చున్న తర్వాత అమ్మ ఏమని చెప్పారంటే స్వయంగా చెప్పేది. ఎందుకంటే నేను వారి యొక్క చరిత్ర రచన చేశాను కాబట్టి నాకు చెప్పేదన్నమాట. ఏం జరిగినా కానీ చెప్పేది. రాములు ఇట్లా చేశాను ఈ విధంగా అని వారు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా పారేయకుండా నేను అవగతం చేసుకొని గ్రంథ రూపకంగా వ్రాయడం జరిగింది. మీరు రాసారా? రాశాను. నేను రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు తెచ్చాను. అవునా? ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా రాసేదన్నమాట. అయితే అక్కడ లోపలికి పోయిన తర్వాత తాళాలు వేసి ఇది వెళ్ళిపోయేది. రాములు లోపలికి పోతే అన్ని బాగా దోమలు కరిచేది నాకు. ఇట్లా చెప్పేది. కరుస్తుంటే పరమాత్మ ఈ యొక్క శరీరానికి ఎంత అనుభవించవలసి ఉందో ఆ విధంగా అని చెప్పి అట్లనే ధ్యానంలో కూర్చునేదట.
కూర్చున్న తర్వాత మళ్ళీ గంగాధర్ పోయి తెల్లారి మళ్ళీ అమ్మ లోపలికి ఉంది కదా, తాళాలు వేసిపోయింది కదా, అవును. చూస్తే లోపల ఉండకపోయేది, మాయమై వెళ్ళిపోయేది, ఎటు పోయేదే తెలియదు. అటువంటి తపోశక్తి వారిది. అట్లా కొంత 3 సంవత్సరాలు గడిచిందనమాట. అయితే ఒకనాడు ఏం చేసిరంటే అమ్మగారు, బ్రహ్మరాంబ మాత గుడి ఉన్నది కదా, అవును. ఈశాన్య మూలలో చిన్న రంధ్రం ఉందట, చీమలు పోయేటటువంటి రంధ్రం చిన్నది, దాంట్లోకి వెళ్ళి సూక్ష్మ రూపకంగా పోయేరట. పోతే లోపట కాల్వ ఉన్నదట, ఉమ్, అది నీటి కాల్వ. అక్కడ పోతా ఉంటే దేవత పోలీసులు ఉన్నారట. ఉమ్, మనం ఎక్కడ ఈ మాటలు వినలేదు మనం, అవును. ఇది విచిత్రం. తర్వాత నాగేంద్రుడు ఉన్నాడట, ఉమ్, మీరు రావద్దు అని అన్నారట దేవభాషలో. అంటే ఎందుకు అంటే అక్కడ కొలనున్నది, ఉమ్, భూమి లోపల కొలనున్నది, ఒక చెరువు ఉన్నది, దాంట్లో శివుడు తపస్సు చేస్తున్నాడు, మీరు పోవద్దు అంటే వారితోటి నేను మాట్లాడాలి అని. ఉమ్, అంటే అప్పుడు వాళ్ళు పోయి శివుణ్ణి అడిగి వచ్చి పర్మిషన్ ఇస్తే శివుని దగ్గరికి పోతే 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అమ్మ చెప్పినటువంటి మాట ఏమని, ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోతా హిమాలయాలకు అని పోయినటువంటి అమ్మ ఉమ్, అక్కడికి పోయిన తర్వాత, అమ్మ అందరి లోపల ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మనే పరమాత్ముడు కదా, ఆ ఆత్మలో మీ లోపల కూడా ఉంది కదా, అవును. వాళ్ళు అజ్ఞానంతో ఈ విధంగా చేస్తున్నారు. ఉమ్, భక్త ఉద్ధరణ చెయ్యి, ఎంతకని ఎక్కడ కానీ వెళ్ళిపోతావు, ఉమ్, ఎక్కడ పోయినా కానీ అదే కదా, ఎక్కడికి పోయినా కానీ ఇదే ప్రకృతి కదా, అంటే ఎక్కడికి పోతావు, వాళ్ళ ఉద్ధరణ చెయ్యి, ఉమ్, కాపాడు, వాళ్ళని భక్తిని బోధించు, తల్లి లెక్కన. తల్లి ఏ విధంగా గోరుముద్దలు తినిపించి ప్రేమతోటి అవును. ఆ ధర్మాన్ని న్యాయాన్ని చెప్తారు, అట్లా భక్తులకు బోధించు ఉమ్, అని శివుడు చెప్పిన తర్వాత అమ్మగారు ఆడి నుంచి వెళ్ళి 7/7/1978లో కరీంనగర్ రావడం జరిగింది. ఉహు, వచ్చిన తర్వాత 1 నెలలోనే పెద్ద ఆశ్రమం కట్టారు, ఆ, అన్ని ఏర్పాట్లు. అక్కడ ఉండగా నాకు అమ్మ గురించి తెలిసి దర్శనానికి వెళ్ళాను. ఉహు. నేను వెళ్ళాను. మీకు ఎలా తెలిసింది తన గురించి? 75 నుంచి వారి గురించి నేను తెలుసుకున్నాను కానీ చూడలేదు. ఆ, నల్గొండలో మాది, ఉమ్, అక్కడ నేను ఓరియంటల్ కాలేజ్ చదువుతున్నాను. ఉహు, చదివేటటువంటి టైంలో తెలిసి నల్గొండ భక్తులంతా పోతూ ఉంటే వారి ఎమ్మడి వెళ్ళాను. ఉమ్, వెళ్ళిన తర్వాత చూశాను, అనుకోకుండా శబ్దం వచ్చింది. ఏమని అంటే, అమ్మా నాకు యోగ సిద్ధి పొందాలని ఉన్నదమ్మా అని అరిచాను, పెద్దగా అరిచాను. మాతాజీ దగ్గరికి మీరు వెళ్ళగానే? ఆ 1000 మంది ఉన్నారు, ఉమ్, అందులో అనుకోకుండా నాకు శబ్దం వచ్చేసింది. అప్పుడు అమ్మ బాగా చూశారు, అంతే. వారి చూపుతోటే నాలో ఏమైందో తెలియదు. ఉమ్, ఎటు చూసినా కానీ 12 సంవత్సరాలు అమ్మనే కనిపించేది, ఇటు చూసినా అమ్మనే, ఇటు చూసినా అమ్మదే. 12 సంవత్సరాలు. ఆ తర్వాత నుంచి? ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఉమ్, ఆ విధంగా అయింది. తర్వాత 1979లో టంగుటూరి అంజయ్య మనకు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఉమ్, ఆ టైంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఉమ్, అక్కడే ఉండి అమ్మగారు తపస్సు చేశారు అడవి లోపట. ఉమ్, వెంకటమ్మ చెలిమ అని ఉన్నది, ఆహా, ఆ శ్రీశైలానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది. ఉమ్, అక్కడ అమ్మకు పులులు కావలి ఉండేది, చెట్టు మీద కూర్చొని తపస్సు చేసింది. ఉమ్, చెంచు వాళ్ళంతా కూడా ఆడంగా పోయేవాళ్ళు, దండం పెట్టుకొని పోయేవాళ్ళు. ఉహు, అక్కడ సారబట్టీలు అవి పెట్టేది అటువంటి వాళ్ళు అన్నమాట. అమ్మ పోగానే అవన్నీ కూడా బంద్ చేసారు, అమ్మకే దండం పెట్టేవాళ్ళు. సెంచు వాళ్ళు కూడా పచ్చి మాంసం తినేటటువంటి సెంచు వాళ్ళు కూడా అమ్మను చూడగానే మారిపోయి వాళ్ళు సాత్వికంగా మారిపోయారు. ఉమ్, పులుల యొక్క ఒక పులి పిల్లలు చేసింది ఆడ, చుట్టూ తిరిగి ఆడుకునేది. ఉమ్, అటువంటి అడవిలో అమ్మగారు చెట్టు మీద కూర్చొని తపస్సు చేశారు. ఉమ్, ఆ విధంగా 3 సంవత్సరాలు తపస్సు చేసి కరీంనగర్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ శ్రీశైలం పోయి ఎంతోమంది భక్తులకు, ఒక అమ్మ క్యాన్సర్ రోగం వచ్చింది. వస్తే అమ్మ ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కానీ నువ్వు బతుకో, ఇంకా 10 రోజులే బతుకుతావు, ఆ చావేదో నేను అమ్మ దగ్గరనే చస్తా అని వస్తే ఉమ్, అక్కడికి పోయిన తర్వాత ఏదో అమ్మ ఇస్తే ఆడ అయ్యన దగ్గర పెడితే ఒక రోజు రాత్రి ఒక యోగిగా పొయ్యి ఒక పాము తీసుకొని మీద వేసిందట ఆ, అమ్మ. ఏంగానే భయపడ్డది, ఉమ్, అది పలిగిపోయింది. ఉమ్, ఈ చెంపకు గడ్డ అయింది, పలిగిపోయింది. ఆ చీము రక్తం అంతా పురుగులు అవన్నీ పోయి 25 సంవత్సరాలు బ్రతికింది. అట్లా 1000 మందికి బాగా చేసింది అమ్మ తన చూపుతోటే, తమ యొక్క విభూతినిచ్చి. ఉమ్,
వేల మందికి ఇస్తాం. ఇది చేసి నేను చేస్తాను, మీకు బాగు చేస్తాను. కానీ ఒకటి నియమం ఏంటది? ఏంటిదే, మాంసం తినవద్దు. మాంసాహారం ముట్టకూడదు. మాంసహ అత్తి మాంసం. మాంసము అనే పదానికి అర్థం ఏంది? ఉమ్, మాం నన్ను, సహ అది, అత్తి అంటే తింటుంది. నన్ను అది తింటుందని ఆ పదం యొక్క అర్థము తెలిసి కూడా నీవు ఆ పని చేస్తున్నావంటే ఎంత పాపము నీకు అవును. తెలుసు. ఆ విధంగా చెప్పి, అమ్మ పాలు తీసుకురా, ఉమ్, తోడెయ్యి, మాంసం తీసుకురా, దాన్ని అట్లాగే మూతబెట్టు, పాలు తోడుకొని అమృతం అవుతుంది. ఇది ఓ తెల్లారే కౌసు వాసన వస్తుంది. ఈ కౌసు తిన్నవారే నీచు అంటారు దీన్ని. ఉమ్, నీచు తిన్నవాడే నీచుడు, ఈ అమృతం తాగిన వాడే దేవత. ఉమ్, కాబట్టి ఇది తాగుతావా అది తాగుతా, అది వద్దమ్మా. ఉమ్. ఇట్లా చిన్న చిన్న మాటలతోటి అమ్మ చెప్పేవారు. ఇది అమృతము, అది విషయం. విషం. విషం కాబట్టి ఇట్లా చిన్న చిన్న మాటలతోటి నేర్పి Hmm. వాళ్ళని సాత్వికుల్ని చేసి ఆ తల్లి కోట్ల మందిని తయారు చేసింది.